హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ శ్రీ నేరళ మాల్యాద్రి గారు. నమస్తే మాల్యాద్రి గారు. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు నా వెహికల్ని నాకు బాగా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సేల్ చేశాను అనుకోండి, కానీ రిజిస్ట్రేషన్ అవ్వలేదు. రిజిస్ట్రేషన్ అవ్వకుండానే వాళ్ళు ఆ వెహికల్ త్రూ ఏదైనా క్రైమ్కి, అంటే మేబీ అది యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి మర్డర్ అవ్వచ్చు, ఏదో ఒక క్రైమ్కి పాల్పడ్డారు అనుకోండి, దానివల్ల నష్టం నాకుంటుందా, వెహికల్ కొన్న వాళ్ళకు ఉంటుందా? వెహికల్స్కి మూవబుల్ కదా వెహికల్ అనేది. సో వెహికల్ జనరల్గా ఏ ప్రాపర్టీ అయినా మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఓనర్షిప్ అనేది బండిల్ ఆఫ్ రైట్స్. చాలా రైట్స్ కలిస్తే ఓనర్షిప్ ఉంటుంది. పొజిషన్ ఒకరికి ఉండొచ్చు, యూజ్ ఒకరు చేయొచ్చు. అంటే మీ పొజిషన్లో ఉన్నా కానీ మీ పర్మిషన్ తీసుకొని నేను యూజ్ చేయొచ్చు. సో అట్లా పొజిషన్ ఒకరికి ఉంటుంది, అసలు రియల్ ఓనర్షిప్ ఒకరికి ఉంటుంది, యూజ్ ఒకటి ఇక్కడ ఉంటుంది. ఒకసారి దొంగతనం చేసినప్పుడు దొంగ దగ్గర కూడా పొజిషన్ ఉంటుంది. పొజిషన్ అంత మాత్రాన అది ఓనర్షిప్ ఉన్నట్టు కాదు. అది ఫిజికల్ ప్రాపర్టీ అయి ఉండొచ్చు, అంటే ఫిజికల్ అంటే భూమికి అయి ఉండొచ్చు, ల్యాండెడ్ అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయి ఉండొచ్చు, లేకపోతే మూవబుల్ ప్రాపర్టీ అయి ఉండొచ్చు. పొజిషన్ మాత్రమే సరిపోదు, ఓనర్షిప్ కూడా ట్రాన్స్ఫర్ కావాలి. ఒక వెహికల్కి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అనేది మనం సి బుక్ అని ఉంటుంది. ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి ఎక్కడ మనకి ఇది ఉంటే అక్కడ నో అబ్జెక్షన్ తీసుకోవాలి, ఎన్ఓసి అంటారు. తర్వాత సి బుక్ ట్రాన్స్ఫర్కి అప్లై చేసి దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. అలా ట్రాన్స్ఫర్ చేయించుకోకపోతే ఖచ్చితంగా ఓనర్ ఎవరు ఉంటారో రికార్డులో అతనే కదా ఓనరు. సో అతనే ఆన్సరబుల్. ఫస్ట్ ఒక వెహికల్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయింది, ఒక యాక్సిడెంట్ వెహికల్కి అయింది అనుకున్నాం. యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరో బాధితులు ఉంటారు, లేదా ఆ వెహికల్ తీసుకెళ్ళి ఒక నేరం జరిగింది, ఆ నేరంలో కూడా ఎవరో బాధితులు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు, పలానా వ్యక్తి పలానా టైంలో ఈ వెహికల్ తీసుకొచ్చి మమ్మల్ని గుద్దాడు, లేదా ఆ వెహికల్లో వచ్చి ఒక క్రైమ్ చేశాడు, లేదా ఆ వెహికల్లోనే ఒక క్రైమ్ జరిగింది. సపోజ్ కిడ్నాప్లో ఆ వెహికల్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారనుకున్నాం. అప్పుడు ఏమవుద్ది, వెహికల్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ కిడ్నాపింగ్ ఏ చైల్డ్ ఆర్ ఏ సంబడి. కాబట్టి వెహికల్ని అమ్మేసే పరిస్థితి కూడా వస్తుంది. క్రైమ్కి వాడిన వెహికల్ కాబట్టి జనరల్గా వెహికల్స్ అమ్మేరు, కానీ క్రైమ్కి వాడిన వెహికల్ కాబట్టి దాన్ని సీజ్ చేసి అక్కడ పెడతారు. అంటే వెహికల్లో కూడా ఒక్కోసారి ఎవిడెన్స్ ఉంటాయి, రక్తపు మరకలు కానీ, లేకపోతే ఏదైనా కత్తితో పొడిస్తే కత్తి ఆడబడి ఉండొచ్చు, లేదా ఎనీథింగ్ నేరం చేసిన అతను కానీ, లేకపోతే విక్టిమ్ యొక్క కొన్ని ప్రాపర్టీస్, లేకపోతే హ్యాండ్ కర్చీఫ్లు కానీ ఏ ఒకటి అక్కడ పడి ఉంటాయి అనుకో, అవన్నీ సీజ్ చేసుకోవాలి కదా. సో పరిశోధనలో సాక్ష్యం కింద తీసుకోవాలి. కాబట్టి ఆ వెహికల్ సీజ్ అయిపోద్ది. వెహికల్ ఓనరు దాన్ని యూజ్ చేయలేడు, రికార్డెడ్ ఓనరు ఒకరు, కొనుక్కున్న తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోకుండా రియల్ ఓనర్ ఒకడు. ఇప్పుడు జనరల్గా నేరం చేసిన డ్రైవర్ ఏం చెప్తాడంటే, ఎవరైతే రికార్డులోకి రాలేదో వాడి కింద పనిచేస్తున్నారు కాబట్టి మా ఓనర్ వాడాని అంటాడు. తర్వాత రియల్ ఓనర్ ఎవరనంటే రికార్డులో వేరే వాడు ఉంటాడు. ఒక్కోసారి ఆ ఓనర్ ఏం చేస్తాడు, ఎవడు డ్రైవర్ నాకు తెలియదు, ఈ బండి అనేది కాదు అంటాడు పెద్ద నేరం జరిగినప్పుడు. అవును. సో ఎందుకు, ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి. సో అన్లెస్ అండ్ అంటిల్ ఇతనే రియల్ ఓనరు, ప్రాక్టికల్గా సి బుక్లో అతని పేరు ఉన్న ఒరిజినల్ ఓనర్ పేరు, ఇతనే బండి కొనుక్కొని వాడుతున్న అతను అతనే ఈ నేరం చేసిన అతనికి ఇచ్చాడు, లేదా అతని దగ్గర నుంచి దొంగతనం చేసి ఒక నేరస్తుడు నేరం చేశాడు అనేది ఎవిడెన్స్లో వస్తుంది. బట్ ఆల్వేస్ ఒక వెహికల్ అమ్మేసిన తర్వాత ఎన్ఓసి తీసుకొని సి బుక్లో ట్రాన్స్ఫర్ అయ్యేదాకా పాత ఓనర్ మీద, అంటే ఎవరైతే అమ్మాడో వాడి మీద ఒక బాధ్యత ఉంటుంది. ఏంటి, ఈ వెహికల్కి సంబంధించి ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకోవాల్సిన బాధ్యత. జనరల్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, కానీ కొన్నవాడు ఒక్కోసారి అమ్మిన వాడితోటి ఏదైనా డిస్ప్యూట్ ఉన్నా, లేకపోతే వాడు చేసిన నేరాలను తప్పించుకోవాల్సి వచ్చినా అప్పుడు సి బుక్లో ట్రాన్స్ఫర్ చేయించుకోకుండా అలా పెట్టేస్తారు. అది మంచిది కాదు. కాబట్టి కొనుక్కున్న వాళ్ళు రీజనబుల్ టైంలో వెహికల్ని ఎవరికైతే అమ్మారో వాళ్ళ పేరుతో సి బుక్లో ట్రాన్స్ఫర్ రావాలి, అతను ఎన్ఓసి కూడా తీసుకోవాలి. అయితే కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఈరోజు అమ్మారు, రేపెళ్ళి ఈ వెహికల్ ఈరోజు ఇచ్చేశారు, రేపెళ్ళి అక్కడ ఆర్టీఓ ఆఫీస్లోనో ఎక్కడో కన్సర్న్ అథారిటీ దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. ఈ మధ్యకాలంలో ఒక్కోసారి నేరం జరుగుతాయి, ఈ మధ్యకాలంలో ఒకసారి యాక్సిడెంట్ అవుద్ది. అప్పుడు ఖచ్చితంగా ఒక డాక్యుమెంట్ మీద రాపించుకొని ఇవ్వాలి, నేను మీకు వెహికల్ ఇస్తున్నాను, మీరు తీసుకున్నారు, పొజిషన్ ఇచ్చేసాను, నా డబ్బులు నాకు కట్టారు,
మీ డబ్బులు మీకు ఇచ్చాము, మీరు ఈ రోజు నుంచి మీదే వెహికల్, నాకు సంబంధం లేదు, మీరు విత్ ఇన్ రీజనబుల్ వీలైతే రేపే వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయించుకోండి అంతా రాసి అతను సంతకం పెట్టించుకొని దగ్గర పెట్టుకోవాలి. ఓకే, అది ఒక మనకి ఒక సాక్ష్యంలో సాక్ష్యంగా ప్రొటెక్షన్ గా ఉంటుంది. రక్షణ కావాలి కదా ప్రతి అంతే అంతే సార్ అంతే. అందువల్ల ఏంటంటే బాధితులు అనే వాళ్ళు ఇద్దరి మీద వేస్తారు దావా. కొన్నవాడి మీద వేస్తారు, అమ్మినవాడి మీద వేస్తారు. కొన్నవాడు ఎందుకు వేస్తారంటే వాడే అసలు నష్టపరిహారం కట్టాల్సిన వాడు, కొన్న పర్సన్ ట్రాన్స్ఫర్ చేయించుకోకపోయినా. అమ్మినోడు మీద ఎందుకు వేస్తారంటే వాడి పేరు రిజిస్టర్డ్ ఓనర్ గా ఉంది. సో ఇద్దరి మీద కేసు వేసే అవకాశం ఉంది. కానీ అమ్మినోడు తప్పించుకోవడానికి లేదు, ఎందుకంటే వాడి పేరుతో రికార్డులో ఉంది కాబట్టి. కొన్నవాడు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. వాడు ఏం చెప్తాడు, నా పేరుతో లేదు, నాది కాదంటాడు. సో అసలు నేరస్తుడు తప్పించుకుని వెళ్ళి నేరం చేయని వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంది, నేరం శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి అమ్మినోడు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏదైనా కానీ వెహికల్ మనం వేరే వాళ్ళకి సేల్ చేసినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ చేయించుకునే అంత టైం కానీ ఇలాంటివి ఏమీ లేనప్పుడు డెఫినెట్గా ఒక పేపర్ మీదైనా కానీ మనం రాతపూర్వకంగా తీసుకొని ఒక సిగ్నేచర్ చేయించుకోవడం అనేది శ్రేయస్కరం అంటారు. పేపరే కాదు, ఫోన్ లో మాట్లాడేది రికార్డింగ్ ఎవిడెన్సే, ఓకే, వాట్సాప్ లో కమ్యూనికేషన్ ఎవిడెన్సే, డిజిటల్ ఫామ్ లో ఎలక్ట్రానిక్ ఫామ్ లో కూడా ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ యాక్ట్ చేంజ్ అయ్యి కొత్త చట్టం వచ్చింది కాబట్టి దాని ప్రకారం పేపర్ లోనే జరగాలని లేదు, పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎన్నో జరుగుతుంది. సో వితౌట్ పేపర్ కూడా దట్ డాక్యుమెంట్ కెన్ బి వ్యాలిడ్. ఓకే, థాంక్యూ సార్. వెల్కమ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.